గాయస్ నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంతకు ముందు ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది కదా, లండన్ వెళ్ళే ఫ్లైట్. ఆ ప్లేస్ కి వెళ్ళి వచ్చాను అనమాట. నిజంగా కాళ్ళలోంచి వణుకు పుట్టింది నాకు. నిజంగా అక్కడ విజువల్స్ చూస్తే చాలా దారుణం. ఒక్క 2 hectares లో ఉన్న బిల్డింగ్స్, ఒక్క బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్, ఇంకో బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్, మొత్తం అన్ని దూసుకుంటూ వెళ్ళిపోయింది అది. అండ్ పైన వాటర్ ట్యాంక్ గుద్దుకుని వాటర్ ట్యాంక్ నుంచి ఇంకో బిల్డింగ్ లో దూరిపోయి మళ్ళీ ఆ బిల్డింగ్ లోంచి ఆ పక్క బిల్డింగ్ లో కూడా వెళ్ళిపోయింది. ఇవి చాలా స్ట్రాంగెస్ట్ బిల్డింగ్స్. అసలు ఇంకా అలా ఉంటే, అంత ఫ్యూయల్ తో ఉన్న ఫ్లైట్ కాలిపోతే నిజంగా అసలు అన్ఇమాజినబుల్ అనమాట. నాకు ఇప్పటికి ఇంకా షేవరింగ్ వచ్చేస్తా ఉన్నాయి కాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత. చాలా పాపం కదా. అదంతా పక్కన పెడితే నేను ఇప్పుడు ఎక్కడ అనుకుంటున్నాను, అదే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. అండ్ సేమ్ ఫ్లైట్, ఎయిర్ ఇండియా. అంటే ఏమవ్వదు కానీ ఒక్కసారి ఆ విజువల్స్ చూసిన తర్వాత అనవసరంగా వెళ్ళని అనిపించింది నాకు అక్కడికి. ఇదివే లోపలికి వెళ్ళిన తర్వాత మంచి మంచి విజువల్స్ చూపిస్తాను ఎయిర్పోర్ట్ లో. మ్యాక్స్ ట్రై చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ లోపల మాన్యుమెంట్ కట్టారంట అని తెలిసింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ వాళ్ళ ఫోటోలు పెట్టి మాన్యుమెంట్ కట్టారంట. అదొకసారి లోపల దాని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓకే, వీడియో చూడండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. मेन क्रॉस किधर है? उधर है, 1 मिनट ना గైస్. ఇదే ఆ ప్లేస్. మనం ఇక్కడికి వచ్చాము. చూడండి బిల్డింగ్స్ ఎలా కాలిపోయాయో. అండ్ ఇక్కడ అన్ని చెట్లు చూడండి, ఇవన్నీ కాలిపోయాయి. ఇక్కడ మొత్తం చెట్లన్నీ కాలిపోయాయి. అండ్ మొత్తం చాలామంది చనిపోయారు కదా, అదంతా ఇక్కడే. ఫ్లైట్స్ పార్ట్స్ అయితే లేవు, ఎక్కడికక్కడ మొత్తం పట్టుకెళ్ళిపోయారు. చూసారుగా, ఇదే ఆ ప్లేస్.